నమస్కారం. ఎలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట సంజీవని. చీఫ్ విప్ జీవి. ఘనంగా విశ్వసాయి జూనియర్ కళాశాల విజయోత్సవ సభ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుని వస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట సంజీవని కానుందని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెడుతున్న క్యాష్లెస్ ట్రీట్మెంట్ దేశానికే ఆదర్శంగా అవుతుందని ఆయన తెలియజేశారు. సుమారు 1,63,00,000 కుటుంబాలు 5 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం అందించనున్న అందరికీ ఆరోగ్య బీమా 100% గేమ్ చేంజర్ అవుతుందన్నారు. 25 లక్షల వరకు పరిమితి ఉండడం వల్ల ఇకపై ఖరీదైన వైద్య సేవలకు కూడా ఎవరూ భయపడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. చిన్న జ్వరం నుంచి గుండె ఆపరేషన్లు, డయాలసిస్, క్యాన్సర్ చికిత్సల వరకు నూతన విధానంలో విస్తృత కవరేజీ అందిస్తారని, ఓ కుటుంబానికి అవసరమయ్యే దాదాపు అన్ని రకాల చికిత్సలు ఇకపై ఉచితంగా లభిస్తాయని తెలిపారు. పట్టణంలోని కారంపూడి రోడ్డులో బ్రహ్మనాయుడు కన్వెన్షన్ లో విశ్వసాయి జూనియర్ కళాశాల విజయోత్సవ సభ గురువందనంతో 8వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా జీడీసీసీ బ్యాంకు చైర్మన్, వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పివి సురేష్, జీవి రమణరావు, జనసేన నియోజకవర్గ నాయకులు నిశంకర శ్రీనివాసరావులు విచ్చేశారు. విశ్వసాయి జూనియర్ కళాశాల వినుకొండలో అత్యుత్తమ విద్యా బోధన చేయటంలో విద్యార్థులని సద్గుణ సంపన్నులుగా తీర్చిదిద్దటంలో ముందు ఉంటుందన్నారు. ఈ కళాశాలలో చదువే కాదు, సంస్కారం కూడా చక్కగా నేర్పిస్తున్నారని ఈ విద్యార్థులను చూస్తే తెలుస్తుందని తెలియజేశారు. గత సంవత్సరం కళాశాల విద్యార్థులు సాధించిన ర్యాంకులు రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా సాధించడం మన వినుకొండకి గర్వకారణమన్నారు. ఇలాంటి కళాశాల మన వినుకొండలో ఉండడం ఎంతో వరమని, ఈ అధ్యాపకులు ఉత్తమమైన విద్యా బోధన చేయటం వల్లే ఈ ర్యాంకులు సాధ్యమని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని తెలియజేశారు. మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుకుంటారు. ఈ రాష్ట్రం కూడా ఈ రోజున అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ప్రయాణం చేస్తూ ఉంది. ఎంతో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మిస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే రాజధాని మన జిల్లాలో ఉంది, మన పక్కనే రాజధాని నిర్మాణం పూర్తవుద్ది. వేలాది మందికి ఈ రోజున ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. పోలవరం నిర్మాణం పూర్తవుతా ఉంది, దాన్ని కూడా త్వరలోనే మనకి ఆ నాగార్జున సాగర్ నీళ్లతో పాటు గోదావరి నీళ్లు కూడా మనకు వస్తాయి. మన తల్లిదండ్రులందరూ కూడా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవించేటటువంటి చక్కటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు రాముడికి లక్షణంలాగా ఉన్నటువంటి మరి ఎంతో ముందు చూపు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ పునర్నిర్మాణంలో బాధ్యత తీసుకుంటున్నారు. వారిరువురికి తోడుగా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉండి బ్రహ్మాండమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ ఈ రోజున ఒకే డిఎస్సి ద్వారా దరిదాపు మరి 16,000 పైచులకు ఉద్యోగాల్ని మరి ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నటువంటి లోకేష్ గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీరందరూ కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో మీ భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సరే, రాష్ట్రం ఆ విధంగా ఉంటే మీ అందరు కూడా నేను చేసే సూచన ఒకటే, చిన్న వయసు, ఈ వయసే అతి ముఖ్యమైనటువంటి వయసు. పరిపక్వతకి దగ్గరకు వచ్చేటటువంటి వయసులో మీరున్నారు. మీరందరూ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ వచ్చే టయానికి మీరు కూడా ఆలోచన చేసేటువంటి ఒక శక్తి వస్తుంది. తప్పనిసరిగా ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనం అందరం కూడా వారికి గైడెన్స్ ఇవ్వాలి. తప్పనిసరిగా వారిని మంచి మార్గంలో వెళ్ళే విధంగా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్తారు. ఈరోజు చూసినట్టయితే వినుకొండ, ఇందాక సురేష్ చెప్పినట్టు ఈ వినుకొండ అనేది గుర్రం జాషువా గారు మహాకవి పుట్టినటువంటి గడ్డ. పులుపులు శివ గారు లాంటి త్యాగధనుడు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని మనందరూ కూడా గమనించి ఈ వినుకొండ గడ్డకి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి విశ్వసాయి శర్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, త్వరలోనే ఈ వినుకొండ పట్టణం మహాపట్నం అయింది, విద్య అభివృద్ధి చెందింది, అనేక అవకాశాలు మనకు కూడా వస్తాయి. ఆ అవకాశాలు కల్పించేదానికి ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం మనకి జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఆయన ఉన్నారు. వారి ఈ నియోజకవర్గాన్ని పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వారు ఉన్నారు. అదేవిధంగా ఎంపీగా శ్రీకృష్ణదేవరాయల గారు
చాలా ముందు చూపున్నటువంటి వ్యక్తి, యువ నాయకులు. వారు కూడా ఈ నియోజకవర్గాన్ని, పార్లమెంట్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. తల్లిదండ్రుల్ని ముందు గౌరవించండి, గురువుల్ని పూజించండి. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు. ఈ రోజున తప్పనిసరిగా మన మోడీ గారు ఏం చెప్తున్నారు? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. తప్పనిసరిగా ప్రపంచంలోని ఈ భారతదేశం యువరక్తం ఉన్నటువంటి మొట్టమొదటి దేశంగా రూపొందించిందంటే మీ మీద ఈ దేశం ఆధారపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ మంచి పౌరులుగా ఎదగాలని, మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా విశ్వసాయి కళాశాల కూడా మంచి భవిష్యత్తు ఉండాలని తప్పనిసరిగా మేము, మన జీవి ఆంజనేయులు గారు, ఎంపీ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా, మాకు శర్మ గారు అంటే ఎనలేని గౌరవం. వారి తండ్రి గారు ఈ పట్టణ పురోహితులు, వారి తెలియనటువంటి వ్యక్తులు ఈ పట్టణంలో లేరు. అలాంటి మంచి కుటుంబంలో జన్మించినటువంటి శర్మ గారు, అదేవిధంగా వారి సతీమణి గారు ఈ రంగంలోకి రావటువంటి చాలా అదృష్టం అండి. 10 మందికి మనం మీరెటు ఆశీర్వదిస్తున్నారు పెళ్లిళ్ళ ద్వారా, దానితో పాటు విద్యాదానం, ఈ విద్యను కూడా మీరు నేర్పుతున్నారంటే అది మీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ కళాశాలలో మంచి పౌరులుగా తయారై ఈ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి నన్ను ఆహ్వానించినందుకు మిత్రులు శర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. మేము అంతేకాదు ఇంకా మా బాధ్యత పెరుగుతుంది. ఇంకా మంచి విద్యార్థులను తయారు చేసి ఇంకా ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా విజయవాడ కాదు, వినుకొండ లాంటి చోట కూడా కార్పొరేట్ స్థాయి విద్యను సామాన్య కళాశాలలో అందిస్తారు అని నిరూపించింది ఈ విశ్వసాయి సమూహం. ఇది కేవలం అధ్యాపకుల అందరి యొక్క కృషితోనే, ఒక నిరంతర కృషి, మొత్తం టీం మెంబర్స్ అందరూ కూడా కృషి చేస్తేనే ఈ స్థాయికి ఈరోజు రాగలిగిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా గర్వంగా చెప్పుకోవాలంటే మా దగ్గర మొదటి బ్యాచ్ నుంచి విద్యను అభ్యసించి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి బీటెక్ కంప్లీట్ చేసి పెద్ద పెద్ద జాబుల్లో, మంచి ప్యాకేజీల్లో ఇతర దేశాల్లో కూడా ఉన్నారని చెప్పడానికి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే గత సంవత్సరం వచ్చినటువంటి ఎంసెట్ ర్యాంకుల్లో రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలల్లో మా విద్యార్థులు సీట్లు ఉచితంగా సాధించారని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా శ్రీ భాగవతం రవికుమార్ గారిని లేదు. ఆ కోచింగ్ ఏర్పాటు చేస్తే పిల్లలు నిలబడతారు అని ఒక్క ఆలోచన ఆయన ముందుకు నడిపించింది. 2018లో 5 మంది పార్ట్నర్స్తో స్టార్ట్ అయిన ఈ ప్రయాణం 2020లో ఒక్కరిగానే నిలబెట్టింది శర్మ గారిని. మరి అప్పుడు కూడా ఓటమిని ఏమన్నా దర్జాకిచ్చారా? లేదు. ఏదైతే ఏమైంది ముందుకు నడుద్దామన్నారు. 2018లో 80 మంది స్ట్రెంత్తో మొదలైంది ప్రయాణం. 2020కి కరోనా తర్వాత మీరు నమ్మరు, ఆ సంవత్సరం స్ట్రెంత్ 55, 55, 45 ఎంపీసీ, 10 మెంబర్స్ బైపీసీ. ఇంకా నేను డిలా పడిపోయాను. ఏంటి పరిస్థితి? పార్ట్నర్స్ అయిపోయారు, మేమే ఉన్నాం, ఏం చేయాలి? అయినా ఎక్కడా కూడా ఓటమి అన్న భయం, టెన్షన్, ఏమైపోతుందా అన్న ఇది ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, అందరికీ సరైన మంచి విద్య ఇవ్వాలి అని. అప్పుడు ఆయన నాకు నింపిన ధైర్యం ఇప్పటి వరకు 2025 వరకు నడిచింది. ఇప్పుడు మీరు నమ్మరు, మన కాలేజ్ స్ట్రెంత్ 500 దాటింది. అప్పుడు భయపడి ఉంటే ఈరోజు 500 విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఒక బ్రాండ్ అన్నది ఉండేది కాదు. చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు రక్షణ కోసం ప్రత్యేక విధానాన్ని లేక చట్టాన్ని రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు క్రైస్తవ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నామని జాతీయ క్రైస్తవ నాయకులు డాక్టర్ గొల్లమూడి రాజా సుందరబాబు తెలియజేశారు. స్థానిక ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్టు చర్చి నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ క్రైస్తవ నాయకులు డాక్టర్ గొల్లమూడి రాజా సుందరబాబు మాట్లాడుతూ భారతదేశంలో శాంతి కాముకులైన క్రైస్తవుల పట్ల దారుణాలు జరుగుతున్నాయని, చర్చిల పైన దారుణాలు జరుగుతున్నాయని,
వీటిని నిరోధించేందుకు, నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక క్రైస్తవ నిరోధక చట్టాన్ని రూపొందించాలని తెలియజేశారు. వివిధ చర్చిల పాస్టర్లు 16వ తేదీన జరిగే చలో వినుకొండ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామన్నారు. రాజచంద్రబాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడిగా ఉన్నాను. ఇంకా చాలా సంఘాలకి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. పేద ప్రజల కోసం గత 36 ఏళ్ళుగా పనిచేస్తూ వస్తున్నాను. చాలా సాధించాను, ఇంకా సాధించాల్సిన చాలా. ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక 3-4 జిల్లాల్లో చర్చీలు, అలాగనే పాస్టర్లు, అలాగనే సువార్తకి ప్రచారాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. దాడులు జరిగాయి. పాస్టర్లను కూడా కొట్టి కాకినాడలో ఆ పాస్టర్ గారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున క్రైస్తవ లోకం మొత్తం కూడా భయాందోళనతో గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా సువార్తని బోధించే పరిస్థితి లేదు. ఆ క్రమంలో మాకు ఒక చట్టం ఇవ్వండి, పాస్టర్లు, చర్చీలు, క్రైస్తవుల యొక్క పరిరక్షణ కోసం SC/ST చట్టం లాంటిదే ఒక చట్టాన్ని ఇవ్వండి అని మేము కార్యక్రమం మొదలుపెట్టాము. దాంట్లో భాగంగా ఈ రోజున చలో వినుకొండ కార్యక్రమానికి మేము పిలుపు ఇవ్వటం జరిగింది. ఇక్కడ అన్ని చర్చీల వాళ్ళు గత 2 సమావేశాల్లో తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పాస్టర్ల సోదరుల్ని, అలాగనే క్రైస్తవ విశ్వాసులందరినీ, అలాగనే క్రైస్తవ నాయకులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఎప్పటి వరకంటే చట్టం వచ్చేదాకా మనం పోరాడదాం. రకరకాలైన విధానాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడదాం. అది కూడా ప్రతిదీ కూడా శాంతియుతంగానే ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఎస్ ఉదయం 10 గంటలకి ఈ నెల 16వ తారీఖున ఉదయం 10 గంటలకి అందరు పాస్టర్లు, అందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు పాస్టర్లు తమ విశ్వాసులను తీసుకుని జిప్సీ ప్రార్థనా మందిరం, వెల్లటూరు రోడ్లో ఉన్నటువంటి జిప్సీ ప్రార్థనా మందిరానికి వస్తే అక్కడ నుంచి ఒక గంట సేపు సభ అయిపోయిన తర్వాత, సభా కార్యక్రమం జరిగినాక ర్యాలీగా అందరూ కూడా బైబిళ్ళు చేతపట్టుకుని దేవుని యొక్క భక్తి గీతాలు పాడుకుంటూ ఇక్కడ తహసీల్దార్ గారి కార్యాలయంకి రావటం, అక్కడ తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చిన తర్వాత, అలాగనే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జీవి ఆంజనేయులు గారు కూడా వారికి కూడా వినతిపత్రం ఇచ్చి ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపుకునే అవకాశం ఉన్నదని, అలాగనే అందరు ఎమ్మెల్యేల యొక్క సంతకాలు కూడా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ కార్యక్రమం కూడా మొదలు పెడదామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 5 మండలాల్లో, నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల నుండి పాస్టర్లు, అలాగనే విశ్వాసులు, అన్ని చర్చీల వాళ్ళు, RCM చర్చి కానివ్వండి, బ్యాప్టిస్ట్ చర్చి కానివ్వండి, అలాగనే లూథరన్ చర్చి కానివ్వండి, అన్ని ఫెలోషిప్లు, AICC వారు కానివ్వండి, నేషనల్ క్రిస్టియన్ బోర్డు వారు కానివ్వండి, ఇంకా ఎన్ని ఫెలోషిప్లు ఉంటే ఆర్పిఎఫ్ కానివ్వండి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి కానివ్వండి, అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేవుని నామంలో విజ్ఞప్తి చేస్తున్నాం. జయప్రదం చేయమని కోరుతున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి మన వినుకొండ పట్టణ క్రైస్తవ సోదరులు అందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ప్రియులు, పెద్దలు, క్రైస్తవ నాయకులైనటువంటి మన డాక్టర్ గోళ్ళమూడి రాజసుందరం గారు మరి మన వినుకొండలో ఈ నెల 16వ తారీఖు చలో వినుకొండ అనే ఉద్యమం అంటే ర్యాలీని చేయటానికి మరి పట్టణంలోనే పెద్దలందరూ, క్రైస్తవ పెద్దలు, మత నాయకులు, పాస్టర్లందరినీ కూడా వారు సమకూర్చి ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో మరి పాస్టర్ల మీద, మరి సంఘముల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, మరి చర్చిల మీద జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించడానికి ప్రభుత్వం ద్వారా ఒక చట్టం తేవాలనే ఉద్దేశంతో మన ప్రియులు క్రైస్తవ నాయకులు, పెద్దలు డాక్టర్ గోళ్ళమూడి మరి రాజసుందరం గారు చలో వినుకొండని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తున్నాం ఈ మధ్యకాలంలో పగడాల మరి ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది దైవజనులు హత్య చేయబడ్డారు. అనేక సంఘాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, చర్చీలను తగలబెడతా ఉన్నారు, గమనిస్తూ ఉన్నాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే దినాల్లో మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక చట్టం, మన ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం చేయడానికి, అదేమనగా పాస్టర్లు, చర్చీలు, క్రైస్తవుల రక్షణ కోరుతూ ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టాన్ని ముందుకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో మరి మన ప్రియులు డాక్టర్ గోళ్ళమూడి
రాజసుందరం గారు ఏర్పాటు చేశారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన వినుకొండ నియోజకవర్గంలోనే అన్ని చర్చిల వారు, పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవ సోదరిమణులు ఈ నెల 16వ తారీఖు జరిగే సెలవు వినుకొండ అనే ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. జిప్సీ దేవాలయం వినుకొండలో. అక్కడి నుంచి బయలుదేరి మనము మరి తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్ళి అక్కడ ఒక వినతి పత్రాన్ని సబ్మిట్ చేస్తాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మన వినుకొండ నియోజకవర్గంలోనే సంఘంలో పాస్టర్లు అందరూ, మరి సువార్థికులు, దైవజనులు, మరి అలాగే క్రైస్తవ సోదరిమణులు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మనవి చేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం అండి. కూడి వచ్చినటువంటి క్రైస్తవ నాయకుల పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా మన వినుకొండ పట్టణానికి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులకు, సంఘాలకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం, పిలుపు. సెలవు వినుకొండ ఈ నెల 16వ తారీఖున తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులు, సంఘాల అందరితో కలిసి జిప్సీ మందిరంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ ర్యాలీ మరి మండల ఆఫీస్ దగ్గరికి చేరుకుని అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందిద్దాం. అందరం కలిసి మనం ఐక్యతతో ఈ యొక్క చట్టం విషయంలో మంచి ర్యాలీని జయప్రదం చేద్దాం. అందరికీ పిలుపునిస్తున్నాం. చలో వినుకొండ. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పట్నంలోని కృష్ణవేణి కళాశాల వారు స్థానిక నర్సరపేట రోడ్డులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపం నందు ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు కళాశాల అధ్యాపకులను దుశాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ బి లింగారావు, మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన మదర్ తెరిసా సర్వీసు సొసైటీ సేవా సంస్థ వారి 3వ వార్షికోత్సవం పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు వినుకొండకు చెందిన జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు, జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు, రచయిత జి కమలారాంని ఎంపిక చేశారు. ఈ నెల 15వ తేదీ విజయవాడలో జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వారికి అందజేయడం జరుగుతుందని మదర్ తెరిసా సేవా సంస్థ జాతీయ కార్యదర్శి డాక్టర్ మల్లాది ప్రసాద్ రావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మదర్ తెరిసా సేవా సంస్థ వారికి కమలారాం ధన్యవాదాలు తెలిపారు. అరుంధతి సేవా ఫౌండేషన్ వృద్ధ దంపతులకు చేయూతనిచ్చింది. నూజిళ్ల మండలం వి అప్పాపురం ఎస్సీ కాలనీలో తూమాటి నాగయ్య, పున్నమ్మ వృద్ధ దంపతులు పూట గడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం తెలుసుకున్న ఫౌండేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, సభ్యులు అరుంధతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరుంధతి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఫౌండేషన్ ద్వారా గత 15 ఏళ్లుగా స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పలకలు, ఇల్లు కాలిపోయిన వారికి బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లా నూజిళ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో తూమాటి నాగయ్య, పున్నమ్మ వృద్ధులయ్యి ఎంతో ఇబ్బంది పడుతుంటే మేము అరుంధతి సేవా ఫౌండేషన్ పెట్టి గత 15 సంవత్సరాల నుంచి మేమే కమిటీ సభ్యులు తలాకాసిని మేము డబ్బులు వేసుకొని సందా వేసుకొని దీనికి నేను దాసరి కోటేశ్వరరావు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏసరయ్య, గన్నిపూడి ఏసరయ్య, సెక్రటరీ ఈయన బర్నా, కట్టెంపూడి బర్నా, జాయింట్ సెక్రటరీ శిఖా రామయ్య, ఇంకా దాసు, వీళ్ళందరూ ఇంకా తల్లిపల్లి శిఖా కోటేశ్వరరావు, మేమంతా కమిటీ సభ్యులమి. మేము నాగయ్య, మేమందరూ తలాకాసిని వేసుకొని మేము ఇక్కడ ఏ ఊర్లో అయినా కానీ మన ఎస్సీ కాలనీ ఇళ్ళు కాలిపోయినా కానీ తర్వాత వృద్ధులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కొద్దిగా సాయం చేయటం, మేమే తలాకాసిని డొనేషన్ వేసుకొని మేమే వాళ్ళకి సాయం చేయటం. స్కూల్ పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కానీ, అంగన్వాడీ స్కూల్ పిల్లలకు కానీ పుస్తకాలు, పలకలు ఇవ్వటం చాలా ఊళ్ళో జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. మునుముందు మేము ఇంకా ఈ సేవా కార్యక్రమం ఇంకా చేయాలని మా కమిటీ సభ్యులు, నేను అధ్యక్షుడిగా ఉండి పిలవంగలోనే ఈ పలానా పని అని చెప్పాలి, పలానా ఊళ్ళో అని చెప్పంలోనే సరైన వీళ్ళందరూ మా కమిటీ సభ్యులందరూ సహకరించడం, వాళ్ళందరికీ అభినందనలు చెప్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమంలో పేద ప్రజలను మేము ఆదుకోవాలని మేము సంపాదించిన డబ్బుల్లో కొంత ఒక 5%, ఒక 1000 రూపాయలు సంపాదించామనుకో, ఒక 100 రూపాయలు లేదా 200 ఖర్చు పెట్టి
దానిలో భాగంగా మేము ఈ సేవా కార్యక్రమం చేయాలని మేమందరం కలిసికట్టుగా మేమంతా ఒక కమిటీ సభ్యులంగా ఇంకా ముందులో ఇంకా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమ్మాటి నాగయ్య గారి ఇంటికి మా సీనియర్ నాయకుడైనట్టు ఈశ్వరయ్య గారు, రాష్ట్ర నాయకుడు దాసరావు గారు పెద్దలైన సలహా మేరకి ప్రతి ఒక్క గ్రామానికి, కానీ ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళు తెలియపరిచేది ఏంటంటే మన అనేవాళ్ళు కొంచెం వెనకబడ్డప్పుడు మనం కూడా ఒక సాయం చేయాలి అనే చైతన్యంతో వాళ్ళు మాకు మాట్లాడి చెప్తా ఉంటారు. కానీ కొద్దిగా మా పనులుండి ఇయ్యాలి రేపని వాయిదాలు వేస్తుంటాం. వాయిదాలు వేసినప్పుడు ఏంటంటే మనోళ్ళే కదా ఒక్కరోజు అని చెప్పి చాలా సార్లు చాలా మంచిగా చెప్పడం జరుగుతుంది మాకు. కానీ ఒక రోజైనా సరే కేటాయించమని చెప్పిన తర్వాత మళ్ళీ డేట్ బుక్ చేస్తారు. ఈ రోజున శుక్రవారానికి పెడుతున్నామని మళ్ళీ మొన్న చెప్పాడు శుక్రవారం కంపల్సరీగా పోవాలి. మరి అందరూ చెబుతున్నాము, మరి అందరూ అటెండ్ కావాలా? కానీ మనంత సహకారం ఎవరిని అడిగేది కాదు, ఏది కాదు, మనోళ్ళు కాబట్టి మనం ఆదరించుకొని మనం తల ₹1 వేసుకుంటే ఒకరోజు ఒక నెల 2 నెలలకి ఏదో ఒక భత్యం మనం చేయటం జరుగుతుంది. దాని మీనగా అని చెప్పి మా యూత్ కుర్రోళ్ళు కూడా ఎవరు కూడా మా రాష్ట్ర నాయకుడి మాట కానీ జిల్లా మాట కానీ వినకొండ నియోజకవర్గం ఆయన మాట కానీ ఎవరు కూడా కాదనకుండా సహకరించి ప్రతి ఒక్క గ్రామంలో నాకు తెలిసిన కాడ నుంచి 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే చాలా గొప్ప విషయమే. ఇలాంటి ఆలోచన కల వాళ్ళు పెద్ద తలకాయలు ఉండటం కూడా మన ఎస్సీల్లో కూడా చాలా గొప్ప కారణం. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము ఇంకా ఎదగాల్సిన వయసు మాది. కానీ ఏంటంటే ఇంకా అనేక గ్రామాలకి ఇంకా ఇలాంటి వృద్ధులకి ఎంతో కొంత మనంతు సాయంగా ప్రతి ఒక్క గ్రామంలో మన వాళ్ళని అనే దానికి ఆదుకునే దానికి కృషి చేసి ప్రతి ఒక్క దానికి అరుణ్ జోషి సేవా సంఘానికి అండదండలుగా ఉండాలని మా యూత్ వాళ్ళందరినీ కోరుకుంటూ మా రాష్ట్ర నాయకుడికి గౌరవకారంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.